ఈ ఇంటి వాడు ఆ ఇంటి వాడు కొట్లాడుకుంటే మధ్యలో ఉన్నటువంటి వాడి ఇల్లు కూలిపోయిందట. ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్నటువంటి ఈ యుద్ధంలో భారతదేశం పరిస్థితి కూడా అట్లనే తయారైంది. క్రూడ్ ఆయిల్ కోసం అట్లాగే గ్యాస్ నిల్వల కోసం మెజారిటీగా గల్ఫ్ దేశాల మీద ఆధారపడుతున్నటువంటి భారతదేశానికి ఇప్పుడు ఈ యుద్ధం వల్ల చాలా పెద్ద సమస్య వచ్చి పడ్డది. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు త్వరలో భారీగా పెరిగే ప్రమాదం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. సో దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇరాన్ మీద ఒకవైపు ఇజ్రాయెల్, ఇంకొక వైపు అమెరికా విపరీతంగా దాడి చేస్తూ ఉన్నాయి. ఇరాన్ కూడా రిటాలియేషన్ చేస్తూ ఉన్నది. ఇజ్రాయెల్, అమెరికా మీదనే కాదు, చుట్టుపక్కల ఏవైతే గల్ఫ్ దేశాలు అమెరికాకి స్థావరం కల్పించినాయో ఆ దేశాల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఒక అతిపెద్ద అస్త్రాన్ని ప్రయోగించింది, అదే హోర్ముజ్ జలసంధి. ఈ హోర్ముజ్ జలసంధి ఏదైతుందో ఇది చాలా కీలకం. యూరోప్ నుంచి కావచ్చు, ఇతర గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ ఇటువైపు రావడానికి, ఇటువైపు నుంచి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇతర గుడ్స్ అటువైపు పోవడానికి ఆ జలసంధి అనేది చాలా కీలకం. సో ఇట్లాంటి టైంలో ఇరాన్ ఏం చేసింది, ఆ జలసంధిని క్లోజ్ చేసేసింది. క్లోజ్ చేయడం అంటే కంప్లీట్గా ఏదో అడ్డంకులు పెట్టేసింది, యుద్ధ నౌకలను మోహరించి కాదు, కంప్లీట్గా డిజిటల్గా ప్లాన్ చేసింది. నౌకలకు నావిగేషన్ లేకుండా అడ్డుతెరలు పెట్టేసింది. ఆ జీపీఎస్ ద్వారా వాళ్ళు మూవ్ అవుతూ ఉంటాయో నౌకలు, ఆ జీపీఎస్ లేవి కూడా పనిచేయకుండా వాళ్ళ నావిగేషన్ సిస్టాన్ని మొత్తం డిస్టర్బ్ చేసేలాగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ టెక్నాలజీని మోహరించింది. దీనివల్ల ఆ హోర్ముజ్ జలసంధి గుండా వచ్చే షిప్లకి ఎటు కూడా దారి పోవడానికి, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలనేది తెలియకుండా పరిస్థితి అయిపోయింది. ఒక షిప్ ఏది కూడా ఇప్పుడు జీపీఎస్ లేకుండా అట్లాంటి చోట ముందుకు గదలదు. హోర్ముజ్ జలసంధి అనేది చాలా తక్కువ వెడల్పుతోనే ఉంటుంది. సో ఆ ప్రాంతం నుంచే చాలా షిప్లు వస్తూ పోతూ ఉంటాయి. సో అట్లాంటి టైంలో కరెక్ట్గా జీపీఎస్ మానిటరింగ్, ట్రాకింగ్ అనేది లేకపోతే ఒక షిప్ ఇంకొక షిప్ తోటి ఢీ కొట్టే అవకాశం ఉంటుంది. సో అప్పుడు చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. దీన్ని ఇరాన్ అవకాశంగా తీసుకొని అక్కడ కంప్లీట్గా ఈ జీపీఎస్ వ్యవస్థని అడ్డుకున్నది. అడ్డుకోవడం వల్ల షిప్స్ అన్ని కూడా ఎక్కడ ఆగిపోయినాయి. హోర్ముజ్ జలసంధిలో దానికి అటువైపు ఇటువైపు దాదాపు 1000కి పైగా షిప్స్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. సో మరి దీనివల్ల భారత్కి ఏం ఇబ్బంది, భారత్కి ఎందుకు సమస్య వస్తుంది, పెట్రోల్ డీజిల్ రేట్లు అని కూడా ఎందుకు పెరుగుతాయి అంటే, మన దేశానికి కూడా అదే ప్రాంతం నుంచి వస్తుంది. సౌదీ అరేబియా నుంచి కావచ్చు, దుబాయ్ నుంచి మనం కొనేటువంటి ఈ క్రూడ్ ఆయిల్ అంతా కూడా ఆ మార్గం గుండానే మన దేశానికి వస్తుంది. ఒక రోజుకి 20 నుంచి 30 ట్యాంకర్లు క్రూడ్ మన దగ్గరకు వస్తుంది. ఒక నెలకి దాదాపు 120 నుంచి 150 ట్యాంకర్ల క్రూడ్ కూడా మన దేశంలోని వివిధ ప్రాంతాలకు వస్తుంది. గుజరాత్లో కావచ్చు, ఇట్లా రకరకాల పోర్ట్లు ఉన్నాయి కదా, ముంబై, ఇట్లా ఈ పోర్ట్లకి వస్తుంది క్రూడ్ ఆయిల్. అక్కడ రిఫైనరీలకు వచ్చి అక్కడ నుంచి మనకి వస్తుంది. సో దానివల్ల మనకి రెగ్యులర్గా వచ్చే ప్రాసెస్లో మనకి ఇబ్బంది లేకుండా వచ్చేది. కానీ ఇప్పుడు కంప్లీట్గా అది క్లోజ్ అయిపోయింది. మనకు వచ్చే దానిలో 60% అక్కడ నుంచే వస్తుంది. సో ఆ 60% ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా జీరో అయిపోయింది. అసలు ఆ హోర్ముజ్ జలసంధి కూడా ఏం రావట్లేదు, పోవట్లేదు. కంప్లీట్గా అది ఆగి ఏమంటారు, ఒక అడ్డుకట్ట వేసినట్టు అయిపోయింది అక్కడ. దానివల్ల మనకు రావాల్సిన క్రూడ్ ఆయిల్ కంప్లీట్గా జీరో అయిపోయింది. వాస్తవానికి ఒక 15 రోజుల వరకు అట్లా నిల్వలు పెట్టుకుంటారు, ఎమర్జెన్సీ నిల్వలు. సో ఆ ఎమర్జెన్సీ నిల్వలతోని కొద్ది రోజులు మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే ట్రంప్ ఒక ప్రకటన చేసిరు నిన్న, 4-5 వారాల వరకు యుద్ధం కొనసాగుతుంది, అసలు తగ్గే ప్రసక్తి లేదు, ఇలా ఇరాన్ని దెబ్బగొట్టి తీరుతాం, మేము వెనక్కి తగ్గే ముచ్చట్లేదని చెప్పి ట్రంప్ ప్రకటించాడు. సో ఇప్పుడు ట్రంప్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఇంకో 4 రోజుల పాటు ఈ యుద్ధ పరిస్థితి అయితే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మనకు రావాల్సినటువంటి క్రూడ్ అంతా కూడా ఆగిపోతుంది. రోజుకి 20 నుంచి 30 ట్యాంకర్లు, నెలకి 120 నుంచి 150 ట్యాంకర్లు రావాల్సిందంతా ఆగిపోయినప్పుడు ఇక్కడ మనకు అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. అప్పుడు కేవలం ఒక ఇండియానే కాదు, ఇట్లా చాలా దేశాలు, చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలు దీనివల్ల ఎఫెక్ట్ అవుతాయి. అటువైపు యూరోప్ సైడ్ కావచ్చు, మన సైడ్ కావచ్చు, చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతాయి దీని మీద. ఇంకొక వైపు ఆయిల్ రిఫైనరీల మీద కూడా ఇరాన్ దాడి చేస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే షిప్లకు ఇన్సూరెన్స్ కల్పిస్తాయో, ఈ యుద్ధ పరిస్థితుల వల్ల వాళ్ళు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది చాలా పెద్ద ఎత్తున పెంచారంట. ఎందుకంటే షిప్లకు ఎక్కువ ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచేసారు. సో ఒకటేమో మనకు రావాల్సిన క్రూడ్ ఆగిపోయింది, ఇంకొకటి రిఫైనరీల మీద దాడి జరుగుతున్నది. ఇంకొక వైపు ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో షిప్లకు సంబంధించి ఆయిల్ ట్యాంకర్లకు కావచ్చు, మిగతా గుడ్ సప్లై చేసే ఆ షిప్లన్నిటికీ ప్రీమియం, ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచేసారు. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఎక్కడ పడుతుంది, క్రూడ్ ఆయిల్ ధరల మీద పడుతుంది. ప్రస్తుతం $72 నుంచి $79 మధ్యలో ఒక బ్యారెల్ చమురు కొనసాగుతూ ఉన్నది. సో అది ఈ పరిస్థితి ఇట్లనే కంటిన్యూ అయితే $100, $120 వరకు కూడా పోయే ప్రమాదం ఉంది. సో $100-120 పోతే అప్పుడు మన పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $72 నుంచి $79 ఉన్నప్పుడే మన దగ్గర $100-110 వరకు పెట్రోల్ రేటు కొనసాగుతూ ఉన్నది. అదే $72 నుంచి $100 కానీ $120 కానీ అయితే అప్పుడు మన దేశం పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి. అంటే అప్పుడు మన దేశం ఇంకొక రకం కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కొనడానికి ఎక్కువగా విదేశీ మారకం పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మన డాలర్ తోటి మన రూపాయి పరిస్థితి ఎట్లా ఉందో చూస్తూ ఉన్నాం. సో ఈ పరిస్థితి ఇట్లనే కంటిన్యూ అవుతూ పోతే ఏవైతే మన విదేశీ మారక నిల్వలున్నాయో అవన్నీ కూడా దానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా రూపాయి విలువ ఇంకా పడిపోతూ ఉంటుంది. సో ఈ సమస్యలన్నీ మొత్తం చుట్టుముడుతూ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళ కొట్లాట వల్ల. నేను అందుకే ముందు ఒక సామెత చెప్పినగా, అది ఇదే పరిస్థితి. వాళ్ళు కొట్లాడుకోవడం వల్ల ఇంపాక్ట్ అంతా కూడా మన మీద పడుతూ ఉంది. సో ఇప్పుడు మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేసేవి ఆగిపోతాయి, అటువైపు యూరోప్ వైపు వెళ్ళేవి, ఈ హోర్ముజ్ జలసంధి గుండా వెళ్ళాల్సినవి ఆగిపోయినాయి, అటు నుంచి మనకు రావాల్సిన క్రూడ్ ఆగిపోయింది.
క్రూడ్ అయిపోతే ఏమైతుంది, నాట్ ఓన్లీ డీజిల్ రేట్లు పెరగడం కాదు, చాలా రేట్లు పెరుగుతాయి. ఫ్యూయల్ రాకపోతే ఏ వ్యవస్థ కూడా పనిచేయదు, డీజిల్ పెట్రోల్ లేకుండా ఏ వ్యవస్థ కూడా నడవదు. సో అన్నిటి మీద దీని ప్రభావం పడుతుంది. సో దానివల్ల మన దగ్గర పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగే అవకాశాలు, పెరిగే ప్రమాదం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. సో మనకు కొన్ని దేశాలు, రష్యా వంటి దేశాల నుంచి కొంత తీసుకునే అవకాశం ఉన్నది. కాకపోతే అది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది, ఏ స్థాయిలో దాన్ని తీసుకురాగలుగుతారు అనేది కూడా కొంచెం అనుమానం. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ అన్ని దిక్కులా మొత్తం చుట్టూ అటాక్ చేస్తూ ఉన్నది. సో మనం ఎక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చుకుంటాం? సో ఇప్పుడున్న పరిస్థితులలో అది వేరే దేశాల నుంచి మనం కొనుగోలు చేసినా మన దేశానికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో ఇట్లాంటి సమస్యలు అన్నిటి వల్ల ఖచ్చితంగా మన దగ్గర రేట్లు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఖచ్చితంగా మన దగ్గర రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇలా చిన్న ఆశాకిరణం ఏంటి అంటే, త్వరలో 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అందులో కీలకంగా ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ఉంది, తమిళనాడు ఉంది. సో ఇట్లాంటి కీలకమైన ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకున్నటువంటి ఈ ఎలక్షన్ల వల్ల రేట్లు పెంచుతారా, లేకపోతే ఎలక్షన్ కోసం భారాన్ని ప్రభుత్వమే భరించి మనకు భారం వేయకుండా చూస్తారా అనేది చూడాలి. ఎందుకంటే అంతర్జాతీయంగా అయితే ఖచ్చితంగా దెబ్బ పడతా ఉన్నది. డాలర్ తోటి రూపాయి మార్గం విలువ పడిపోతున్నది. ఇప్పుడు మనం చెప్పుకున్న పరిస్థితులు, క్రూడ్ రావడం ఆగిపోయింది. ఇవన్నీ కూడా సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ వల్ల మన రేట్లు పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఆపుతుందా? రేట్లు పెంచితే ఎలక్షన్లో ఇంపాక్ట్ పడుతుందని ఒక భయం ఉంటుంది పాలకులకి. సో దానివల్ల ఈ రేట్లు ఇప్పుడు పెరగకుండా ఆగుతాయా? బాగా భారం అయిపోయి ఇక మాతోటి కాదు, ఎలక్షన్ కూడా మేము ఏం చేయలేమని చెప్పేసి వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు భారీ ఎత్తున రేట్లు పెరిగే అవకాశం ఉన్న దాదాపు లీటర్కి కమ్సే కమ్ 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కేవలం ఎలక్షన్ను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ను గెలవాలి, ఎలక్షన్ కోసం దీన్ని వాడుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఏమన్నా అడ్డుగోడలు పెట్టేసి ఆ భారాన్ని వాళ్ళ మీద వేసుకొని మన మీద పడకుండా చూసే అవకాశం ఉంటుంది. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మనకు త్వరలో భారీ వాయింపు అయితే ఎదురుగా కనిపిస్తున్నది. థ్యాంక్ యూ.